ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే, నిన్ను విడువను ఎడబాయను అని. నిజమేనండి, మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనలను విడవకుండా, మనలను ఎడబాయకుండా నిత్యము తన కృపను మన మీద చూపుతూ మనలను ప్రేమిస్తున్న దేవుడు, మనలను తన కృపలో భద్రపరుస్తున్న దేవుడు. దేవుడు నన్ను విడిచేశాడు, నా ప్రార్థనలు వినట్లేదు, నాకు సమాధానం ఇవ్వట్లేదని అనేక మంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను విడవలేదు. మరి ఎందుకు ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నావంటే, ఏదో దేవునికి ఇష్టం లేని కార్యము, ఏదో దేవునిని నిన్ను దూరం చేసే కార్యము నీలో ఉండుండొచ్చు. ఈరోజు అది ఏంటో గ్రహించి నీ హృదయమును పరిశీలించుకుని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావో దాన్ని పొందుకుంటావు. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కావు. మమ్మలను విడవకుండా, మమ్మలను ఎడబాయకుండా నీవు నీ కృపచేత, నీ ప్రేమ చేత మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడవు. పరిశుద్ధుడా, ఎవరైతే ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవించారో వారందరినీ దర్శించి, వారి హృదయములను పరిశీలించి, ప్రభువా, వారు ఏ అక్కరలతో అయితే నీ సన్నిధిలో విశ్వాసముతో అడుగుతున్నారో అయ్యా, యేసు నామములో వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, మేము చేసిన ప్రతి పాపమును క్షమించుమని అడుగుతూ ఉన్నాం. ఏదైతే మమ్మలను వేరు చేస్తుందో ప్రతి సాతాను క్రియలను అయ్యా, ఈరోజే మేము ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. ప్రతి అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. ప్రతి పాపములను ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. ప్రభువా, సహాయం చేయండి. మమ్మలను క్షమించి నీ పరిశుద్ధమైన రక్తంతో కడుగుమని అడుగుతున్నాం. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారిని గొప్ప సాక్షిగా నిలవబెట్టుకోనండి. యేసయ్య నా ప్రార్థన విని నాకు సమాధానం ఇచ్చాడనే గొప్ప సాక్షిగా వారు ఉండినట్లుగా సహాయము చేయమని ఇచ్చి నీ ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.